కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావుకు కీలక పదవి వరించింది. బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సలహాదారుడిగా నియామకమయ్యారు. మంత్రివర్గ హోదాతో సలహాదారుగా బాధ్యతలు అప్పగించారు. రాష్ట్ర ప్రాధాన్యత క్రమంలో ప్రత్యేక స్థానం ఉండనుంది. నెలకు 1 లక్ష లంసమ్ జీతం ఇవ్వనున్నారు. మంత్రుల స్థాయిలో ప్రైవేట్ సెక్రటరీ సహా సిబ్బంది ఉండనుంది. బీసీ వెల్ఫేర్ శాఖ బడ్జెట్ నుంచి ఈ ఖర్చులు భరింపు ఉంటుంది. గవర్నర్ ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ అజీం అందిస్తారు. అజీం, కాంగ్రెస్ పార్టీ లాయలిస్ట్ అంటే మొదటగా గుర్తొచ్చేటువంటి పేరు వి హనుమంతరావు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ, మాజీ మంత్రి, మాజీ పీసీసీ చీఫ్, మాజీ ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్యే, ఇన్ని పదవులు కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీలో హనుమంతరావు ఏదైతే నిర్వహిస్తూ కూడా వచ్చారు, ఎంతో బాధ్యతగా నిర్వహిస్తూ వచ్చారు. గాంధీ కుటుంబానికి హనుమంతరావుకి మధ్య ఉన్నటువంటి సంబంధం అందరికీ తెలిసిందే. రాజీవ్ గాంధీతో కలిసి పనిచేశారు. రాజీవ్ గాంధీ అంటే ఆయనకు ఉన్నటువంటి అభిమానం కూడా అందరికీ తెలిసిందే. సో ఆ తరం నుంచి కూడా ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్, ఇప్పుడున్నటువంటి రాహుల్ గాంధీ అందరితో కూడా పనిచేసినటువంటి నేత విహెచ్. సో విహెచ్కి అసలు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏ పదవి వస్తుంది అనేటువంటి ఒక చర్చ మొదటి నుంచి కూడా మొదలైంది. కానీ చూస్తే 2.5 ఏళ్ళు గడిచే వరకు కూడా విహెచ్కి ప్రభుత్వంలో ఎలాంటి పదవి చేయలేదు. అయితే విహెచ్ మొదట కూడా ఏదైతే 2024లో ఖమ్మం ఎంపీ స్థానం కూడా ఆశించారు. కానీ ఏదైతే ఆయన ఆశించినట్టు ఆయనకు ఎంపీ సీటు దక్కలేదు. అలాగే ఇటీవలే కూడా ఏదైతే రాజ్యసభ స్థానాన్ని కూడా విహెచ్ ఆశించారు. దానికి కావాల్సినటువంటి ప్రయత్నాలు కూడా చేశారు. హైకమాండ్ని కలిశారు, ఇటు పీసీసీ చీఫ్ని కలిశారు, సీఎంని కూడా కలిశారు. అయితే ఆ పదవి కూడా, రాజ్యసభ పదవి కూడా విహెచ్కి వరించలేదు. అయితే ఖచ్చితంగా విహెచ్కి ఎమ్మెల్సీ లేదా రాజ్యసభలో ఒకటి వరిస్తుందని చెప్పి కూడా అందరూ భావించారు. కానీ ప్రభుత్వం ఏదైతే ఎటకేలకు హనుమంతరావుకు ప్రభుత్వ సలహాదారుగా ఏదైతే బాధ్యతను నియమించింది, బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి ప్రభుత్వ శాఖ సలహాదారుడు ఏదైతే ప్రభుత్వం నియమిస్తూ ఉత్తర్వులను కూడా జారీ చేసింది. దానికి సంబంధించిన ఉత్తర్వుల్లో అన్ని ఫెసిలిటీస్ ఏదైతే మంత్రులకు ఉన్నటువంటి అన్ని ఫెసిలిటీస్ కూడా కల్పిస్తూ కూడా ఏదైతే ఈ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే మొదటి నుంచి కూడా విహెచ్ బీసీల పట్ల ఉన్నటువంటి వైఖరి విహెచ్ గురించి అందరూ తెలుసు. నేషనల్లో కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలో కూడా ఓబీసీ కన్వీనర్గా కూడా పనిచేశారు. ఎప్పుడు కూడా బీసీల గురించి, బీసీల పక్షాన విహెచ్ పదే ఏదైతే తన వాయిస్ని వినిపిస్తూ ఉంటారు. సో ఈ నేపథ్యంలోనే విహెచ్కి బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ప్రభుత్వ సలహాదారు బాధ్యత ఇచ్చినట్టు తెలుస్తుంది. అయితే విహెచ్ ఇప్పుడు ఏదైతే కొద్దిసేపట్లో గాంధీ భవన్ కూడా వచ్చి కూడా ఏదైతే మాట్లాడే అవకాశం ఉంది. సో సీఎంని కలిసి కృతజ్ఞతలు తెలియడానికి వెళ్ళినట్టు కూడా మనకు తెలుస్తుంది. సో మరి కాసేపట్లో విహెచ్ కూడా వచ్చి ఏదైతే తనకు ఈ పదవి ఇచ్చిన దానిపైన కూడా ఏదైతే మాట్లాడేటువంటి అవకాశాలు కూడా మనకు వస్తున్నాయి. అయితే ఏది ఏమైనా ఇటకేలకు విహెచ్కి ప్రభుత్వ సలహాదారు పదవి ఇవ్వడంపై కాంగ్రెస్ పార్టీలో బీసీ నేతలంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. విహెచ్ కూడా సంతోషంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే విహెచ్ నిత్యం కూడా ప్రజల్లో ఉంటారు, నిత్యం కూడా ప్రతి సమస్యపై మాట్లాడుతుంటారు. గాంధీ కుటుంబంపై ఎవరు విమర్శలు చేసినా కానీ తనదైన స్థాయిలో ఏదైతే ఫైర్ అవుతూ ఉంటారు. సో గాంధీ కుటుంబం పట్ల, కాంగ్రెస్ పార్టీ పట్ల ఆయనకు ఉన్నటువంటి కమిట్మెంట్ అలాంటిది. సో అలాంటి నేతకు ఈ పదవి రావడంపై కూడా అందరూ కూడా హర్షమైతే వ్యక్తం చేస్తున్నారు. సింధు, అంటే ఇంకా ఈ పదవి ఆయన చేపట్టాక బీసీలకు ఎలాంటి యాక్టివ్గా ఎలాంటి స్టెప్స్ తీసుకునే అవకాశం ఉంది? అంటే ప్రస్తుతం రాష్ట్రంలో మనకు తెలుసు ఏదైతే బీసీలకు సంబంధించినటువంటి ఇష్యూ నడుస్తుంది. బీసీలకు సంబంధించి ఎన్నికల్లో ఏదైతే 44% సంబంధించి ఏదైతే ఇవ్వాల్సినటువంటి రిజర్వేషన్స్ ఏమైతే ఉన్నాయో బీసీలు 50% ఉన్నారు. సో 50% సంబంధించినటువంటి రాజ్యాధికారం అంతా కూడా బీసీల చేతిలో ఉంది. సో బీసీలకు ఎక్కువ పదవులు ఇవ్వాలి. అలాగే బీసీలకు సంబంధించిన సంక్షేమ పథకాలు కూడా అన్నీ కూడా అమలు చేయాలని చెప్పి విహెచ్ మొదటి నుంచి కూడా కోరుతూ వస్తున్నారు. ఇటు రాజకీయాల్లో, ఇటు ఉద్యోగాల్లో, ప్రైవేట్ రంగాల్లో కూడా బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని చెప్తూ కూడా ఏదైతే తాను మొదటి నుంచి కూడా ఏదైతే ప్రస్తావన చేస్తూ వస్తున్నటువంటి నేపథ్యంలో బీసీ సంక్షేమ శాఖకు సంబంధించిన అంశాలు కూడా, డెవలప్మెంట్ కూడా ఏదైతే గురుకుల పాఠశాలకు కావచ్చు, ఇలాంటి డెవలప్మెంట్స్ అన్ని విషయాలపై కూడా విహెచ్ ఫోకస్ చేసి బీసీలకు సంబంధించినటువంటి అభ్యున్నతి కోసం ఏదైతే విహెచ్ పాటుపడేటువంటి అవకాశం కనిపిస్తుంది. సో బీసీల పట్ల తనకు ఉన్నటువంటి చిత్తశుద్ధి, కమిట్మెంట్, అలాగే బీసీలకు ఎక్కడ అన్యాయం జరిగినా అన్యాయం పైన పోరాడతారు. కాబట్టి అలాంటి అన్యాయాలు జరగకుండా బీసీలకు తగిన న్యాయం జరిగే విధంగా, జనాభా ప్రాతిపదికంగా న్యాయం జరిగే విధంగా, పదవుల విషయంలో కావచ్చు, అటు ఉద్యోగాల విషయంలో, చదువుల విషయంలో, అన్ని విషయంలో కూడా విహెచ్ దీనికి సంబంధించినటువంటి ఏదైతే కార్యాచరణ తీసుకొని ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. సో బీసీల పట్ల ఆయనకు ఉన్నటువంటి కమిట్మెంట్ ఇప్పుడు ఆయన పనిలో కూడా కనిపిస్తుందని చెప్పి కూడా మనం ఆశించవచ్చు. రైట్, థ్యాంక్ యూ అజీం.